హాయ్ హాయ్ హాయ్. సో మొత్తానికైతే ఫైనల్ గా ఆ హౌస్ లో ఉంటారు అనుకుంటే ఈ హౌస్ కి వచ్చారు మీరు. ఏదో అట్లా పరిస్థితులు ఇక్కడ వరకు రప్పించినాయి. అలా ఎలా అంతవరకు నేమ్ వినబడి లాస్ట్ మూమెంట్ లో తప్పు కదా అలా? తప్పు అని మనం చెప్పలేము. మరి ఏంటి వైల్డ్ కార్డ్ కి? నేనైతే రెడీ ఉన్నా, ఈగర్లీ వెయిటింగ్. కానీ బాగుంది, లేడీ లక్కేమో లోపల ఉంది, మీరేమో ఇలా అసలు అది వాళ్ళ జియో హాట్ స్టార్ వాళ్ళే అది కొంచెం లవబుల్ గా చూపించారు. సో దాన్ని బయట మామూలుగా చేయలేదు. లేడీ లక్ నువ్వే ఫస్ట్ ముందు ఏంటి అది లక్కీ ఏమో నా లేడీ లక్ ఏమో. అసలు ఎక్స్ప్రెషన్ హైలైట్ ఉంది అసలు. అంత ఎగ్జాక్ట్ గా లేడీ లక్కీ మూ అని ఎలా చెప్పారు మరి? ఫ్లోలో చెప్పిన, జస్ట్ నార్మల్ గా చెప్పిన యాక్చువల్ గా అంతే. దానికి మ్యూజిక్ యాడ్ అవ్వగానే మొత్తం సీన్ మారిపోయింది. కానీ డ్రెస్సింగ్ చించేసారు తెలుసా? థ్యాంక్స్ అండి. అందరిలో ఒక హీరోలా కనిపించారు. లైక్ సీరియస్లీ ఏమో తెలియదు. నేను అసలు ఫ్లడ్ చేయడం నా వల్ల రాదు. ఓకే, చాలా జెన్యూన్ గా చెప్పాను. వన్ మోర్ థింగ్ ఏంటంటే మీది పక్క తెలంగాణ. ఎక్కడ మనది ప్రాపర్? షాద్ నగర్. ఓకే. అండ్ సోహెల్ గారికి మీకు ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది? ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్తున్నా అండ్ షార్ట్ గా చెప్పేస్తా. సోహెల్ పర్సనాలిటీ నా పర్సనాలిటీ ఒకటేలాగా అనిపించింది సీజన్ చూసినప్పుడు. సో అక్కడ చూసినప్పుడు నేను మనం సీజన్ అప్పటి నుంచి ఫ్రెండ్స్. యా. సరే, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు చెప్పండి? అల్లు అర్జున్ గారు. ఇక్కడ అల్లు అర్జున్, అక్కడ జూనియర్ ఎన్టీఆర్. ఓకే ఓకే, అచ్చా అలా కనెక్ట్ అవ్వదు. ఓకే ఓకే ఓకే. యా. అల్లు సోహెల్ పర్సనల్ గా ఎన్టీఆర్ ని చూసిండు కాబట్టి సో మారుతా ఉంటాయి. నేను పర్సనల్ గా మనం ఏ హీరోతో వర్క్ చేయలేదు, తెలీదు. సో అల్లు అర్జున్ గ్రేస్ డాన్స్ అండ్ యా. సో అందుకని ఇష్టం. సూపర్. అయితే మరి ఇప్పుడు కూడా రేపు పొద్దున వైల్డ్ కార్డ్ తగ్గేది. ఓకే. సో ఆ సీజన్ అప్పటి నుంచి ఇద్దరు ఫ్రెండ్షిప్? లేదు, ఫ్రెండ్షిప్ కాదు అసలు. సోహెల్ గెలవాలని ఒక థాట్ తోని నేను మళ్ళీ బయటికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ సోహెల్ ఎక్కడైతే స్టే చేస్తుండే అక్కడికి వెళ్ళి సో ఆ వీడియోస్ అన్ని క్రేజీగా వెళ్ళిపోయినాయి. జస్ట్ ఒకటే థాట్ ఉండే, మహానుభావుడు ఇక్కడే ఉన్నాడనా ఎదురుగా. ఓకే ఓకే, చేసుకుంటున్నా. ఓకే. సో అలా సోహెల్ కి తెలుసో తెలీదో మనకు తెలియదు ఆ వీడియోలు తీసిన అనే సంగతి. సో జస్ట్ లాస్ట్ వీక్ ఉంది మనం ఎట్లా గెలవాలి, సేమ్ మన పర్సనాలిటీయే. అరే మనమే రా బై. కొంతమంది కొన్నిలాగా కనెక్ట్ అయి ఉంటాడు, కానీ నాకు కాల్ గోరు నుంచి ఎంటిక వరకు మొత్తం నేనే అనుకున్నా నేను. సో అట్లా మనకి సోహెల్ అట్లా పరిచయం. దాని తర్వాత నేను చాలా తక్కువ కలిసిన, 2 సార్లు 3 సార్లు కలిసిన నేను. ఆ తర్వాత నేను నా ఫ్యాషన్ స్టోర్ ఓపెన్ చేసినప్పుడు పోయి ఇన్వైట్ చేసిన, నేను వచ్చిండు, వెళ్ళిపోయాడు. చక్క డ్రెస్సెస్ వేసుకొని వాక్ చేసి మరి మంచిగా వీడియో చేశారు. మెహబూబ్ సోహెల్ గారు. మెహబూబ్ నార్మల్ గా మన స్టోర్ కి వచ్చి పర్చేస్ చేయడమే తప్ప మనకంత పర్సనల్ గా. ఒక్కసారి ఏమో తను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాతనే అనుకుంటా లాస్ట్ టైం ఏదో మనం అజ్మేర్ వెళ్దామా, ఫ్రీగా ఉన్నావా, ఖాళీగా ఉన్నావా, లెట్స్ గో అని చెప్పేసి అజ్మేర్ వెళ్ళేసి వచ్చినాం అంతే. మీరు ఏం తీసుకురాలేదా నా కోసం? నేనే వచ్చాను కదండి. అంటే మీరు అన్ని ఇంటర్వ్యూస్ కి వెళ్తున్నారు. నేను నాకు అలక, నాకు మళ్ళీ కావాలి. షీర్ కుర్మా అడిగితే నేను కాదు. ఓకే, మీరు ఏంటంటే ఒక స్టేజ్, అక్కడ ఒక గేమ్, అక్కడ ఒక లేడీ లక్ ఉంటేనే మీకు కనెక్ట్ అవుతుంది. అలా లేదు అంటే జనరల్ గా నా నుంచి ఎక్స్పెక్ట్ ఏం చేస్తారు? షీర్ కుర్మా ఎక్స్పెక్ట్ చేస్తారు, స్వీట్. ఇప్పుడు అట్లీస్ట్ అదైనా తేవాలి కదా. ఆఫ్ కోర్స్ లాట్స్ ఆఫ్ లవ్ అంట. ఏ చూపించండి, లాట్స్ ఆఫ్ లవ్ ఉంది లోపల. చూపించండి. చూపిస్తామండి మెల్ల, కొంచెం ఇవ్వండి, చూపించండి. యా, ఇద్దరు పెళ్లి మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ రావడానికి టైం పడుతుంది అంట. నాకు అండర్స్టాండింగ్ వద్దు, సో ఇద్దరు అర్థం చేసుకోవాలి. లాట్స్ ఆఫ్ లవ్ ఏం చెప్పారు? లాట్స్ ఆఫ్ లవ్ తెచ్చారన్నారు కదా, ఏది? టేక్ ఇట్ ఎవ్రీ హార్ట్ వద్దు, మరి వైల్డ్ కార్డ్ కి వెళ్ళాలి. అండ్ గేమ్ చాలా బాగుంది, చాలా యూనిక్ గా ఉన్నారు.
వెళ్ళగానే పరిగెట్టి మరి అక్కడ బెల్ కూడా తీసుకొని Yeah. మంచిగానే ఆన్సర్స్ Yeah, ఇవన్నీ yeah, చేశారు. బాగుంది అంతా. బాగుంది కానీ లోపల లేం. లక్ అంతా లేడీ లక్కకి ఇస్తే ఇంకా మన దగ్గరే ఉంటది. అందుకే కొంచెం లక్ మన దగ్గర కూడా దాచుకోవాలి. నాకు నాగార్జున సార్ ఇవ్వగానే హ్మ్. నవదీప్ అన్న అన్నాడు కదా, హ్మ్. ఎవర్రా షాకిబ్ గాని లక్ లేదన్నది అని అన్నాడు కదా, సేమ్ అదే డైలాగ్ వాడదాం అనుకున్నాను నేను. ఎవర్రా అయిపోయింది షాకిబ్ గాని లక్ లేదని చెప్పి హౌస్లోకి వెళ్ళినాక మొత్తం సీన్ చేంజ్ చేసేద్దాం అనుకున్నా. 100% హోప్ఫుల్లీ వెళ్ళాలని ఈ అందరూ వైల్డ్ కార్డ్ కి ఖచ్చితంగా మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. Yeah. కానీ ఒక్కటి, Mhm. బయట ఉండి చాలా మ్యాజిక్స్ చేయొచ్చు, Mhm. మంచి టాలెంట్ ఉంది, Mhm. మంచిగా హ్యాండ్సమ్ గా ఉన్నారు, Mhm. యాక్టింగ్ ట్రై చేయొచ్చు, Mhm. మంచి డైలాగ్ డెలివరీ ఉంది. Mhm. వై చూస్ బిగ్ బాస్? ఎందుకంత స్ట్రాంగ్ గా పట్టుదలగా నేను వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి? బిగ్ బాస్కి వెళ్ళాలని అంటే నేను ఒక ఆర్టిస్ట్ లాగా స్టేజ్కి దగ్గర ఉండాలని చెప్పి థియేటర్ చేసిన. సో స్టేజ్ కావాలి, ఏదో ఒకటి ఛాన్స్ కావాలి, అవకాశం కోసం వెతుకుతున్న దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి కదా మనకి. థియేటర్ చేసిన అండ్ మ్యూజిక్ ఆల్బమ్ చేద్దాం అనుకుంటున్నా, దాంట్లో డ్యాన్స్ చూపించవచ్చు, మ్యూజిక్ చూపించవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ఉంది, మనకు జబర్దస్త్లో వెళ్ళడానికి అవకాశం లేదు, మనకు బిజినెస్ కూడా ఉంది. ఇవన్నీ క్యాల్కులేషన్స్ చాలా ఉన్నాయి మనకి. సో అందులో అవన్నీ ట్రై చేస్తున్న ప్రాసెస్లో బిగ్ బాస్లో నేను ట్రై చేస్తున్నా, అరే ఈసారి ఏదో ఒకటి జరిగి ప్రతిసారి ఇట్లే అనుకున్నాను. ఎందుకంటే మనకి ఫేమ్ లేదు, ఏం లేదు, ఇన్స్టాగ్రామ్లో అంత ఇన్ఫ్లుయెన్సర్ కాదు, మనం ఏం కాదు. సో బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే మనం వెళ్ళిపోదాం అన్నట్టుండే. సో గాట్ ఇట్. సో అగ్ని పరీక్షకి పెట్టాలన్న థాట్ ఎలా వచ్చింది? నేను ముందు నుంచి వెయిట్ చేస్తున్నా బిగ్ బాస్ కోసం. అఫ్ కోర్స్ బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఒక సెలబ్రిటీగా అలా వెళ్ళాలి. వెళ్ళాలి అని ట్రై చేశారా? అంటే అగ్ని పరీక్ష కామనర్స్ కి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నారు. ఏదైనా ఇప్పుడు చాలా ట్రోల్స్ లో ఏంటంటే, అరే కామనర్ అంటే ఎదవల్లారా మీకు ఎవరికి అర్థం కావట్లేదు, కానీ అక్కడ హౌస్ లో కూడా కంటెంట్ కావాలి అన్న కామనర్స్ నే తీసుకుంటున్నారు అన్నది చాలా మంది వ్యూస్ లో వీడియోస్ లో చెప్పడం జరిగింది. సో అంటే మీరు కామనర్ లో ఎందుకు వెళ్ళాలనుకున్నారు, ఎందుకు సెలబ్రిటీ వేలో ట్రై చేయలేదు? సెలబ్రిటీ ఫేస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అండ్ కామనర్ ఆప్షన్ వచ్చింది. నేను ఇప్పుడు కామనర్గా ఉన్నా కాబట్టి అలా వెళ్ళాలనుకున్నారు. ఓకే. సో మిమ్మల్ని బిగ్ బాస్ వాళ్ళు అగ్ని పరీక్షకి చూస్ చేయడానికి వన్ రీజన్ ఏంటి, ఏం చెప్పారు అసలు మీరు వీడియోలో? అక్కడ ఆడిషన్ రోజు 2 ఆప్షన్స్ ఉన్నాయి, నేను 2 అనుకుంటున్నా. జీడీ రౌండ్ నుంచి కానీ నా వీడియో కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు చూసి అక్కడ నాకు తీసుకున్నట్టున్నారు అన్నట్టు ఒకటి ఉంది. ఆర్ఎల్స్ నవదీప్ అన్న పర్సనల్గా అక్కడ జరిగిన అన్ని కన్సిడర్ చేసి వీని దగ్గర ఉంది, ఏదో ఉంది చూద్దాం అన్నట్టు ఇచ్చినట్టున్నాడు. ఈ 2 ఉన్నాయి, 2 అనుకుంటున్నాను. సో 15 days ఆ అగ్ని పరీక్షలో మీరు నేర్చుకునేది ఏంటి, తెలుసుకునేది ఏంటి? అరే ఇది కాదు ఇది చెయ్యాలి అని రియలైజ్ అయింది ఏంటి? ఇది డెఫినెట్గా రోలర్ కోస్టర్ రైడ్ నా కోసం. చాలా విషయాలు నేర్చుకున్నా. పర్ఫెక్ట్గా నేను నేర్చుకుంది ఏంటంటే, మన రెగ్యులర్ లైఫ్లో కంఫర్ట్లో ఉంటాం. ఇప్పుడు నీకు మీ దగ్గరికి ఇక్కడ రావడానికి ఇంత టైం పడింది, వస్తా అని చెప్పేసి ఇది కంఫర్ట్ జోన్లో. ఈ కంఫర్ట్ రెగ్యులర్ లైఫ్లో ఉండకూడదు. మనం ఆ కంఫర్ట్ జోన్లో ఉండి సరే అని అనుకుంటే 100 మంది ముందుకు వెళ్ళిపోతారు, ఆ సరే గ్యాప్ ఇస్తే. సో అది నేను నేర్చుకున్నా. టైం అసలు వేస్ట్ చేయకూడదు, ఛాన్స్ దొరికితే దూసుకుంటూ వెళ్ళిపోవాలి, ఏది కానీ మిస్ చేయకూడదు. మనం 1 నిమిషం ఆగిపోతే 100 మంది ముందుకు వెళ్ళిపోతారు. ఇది ఒకటే ఫిక్స్ అయ్యారు. ఎస్ ఇవన్నీ నేర్చుకున్నారు. అది గట్టిగా నేర్చుకున్నా. ఇది బయట లైఫ్లో కూడా మనం ఇట్లనే ఉండాలి అన్నట్టు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఇప్పుడు ఆల్రెడీ day 1 నుండి చూస్తున్నారు కదా, ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో కామనర్స్ లో ఎవరు బాగా నచ్చారు అండ్ సెలబ్రిటీస్ లో ఎవరిది బాగుంది? నేను నాకు పర్సనల్గా ఎవరిని కాంపిటీషన్ అనుకోవట్లేదు. నార్మల్గా ఒక ఆడియన్ లాగా అయితే మన దమ్ము శ్రీజ అండ్ తనుజ, వీళ్ళిద్దరు ఎందుకో వాళ్ళ దగ్గర నుంచి అది కొడుతుంది. తనుజ విల్ బి ఇన్ top 3. ఏదైనా లేడీలకే అక్కడ కూడా చూస్ చేసుకునేది కూడా అంటే జస్ట్ పేరు మనిషి చేంజ్ అయ్యారు కానీ ఎంచుకునేది మాత్రం ఇద్దరు అమ్మాయిలే. లేదు అక్కడ నాకు చూస్తే అనిపించింది క్లియర్ గా, అంతా ఉన్నోళ్ళు ఎవరు అనిపించలేదు నాకు. అంటే అది ఉండాలి, ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది వాళ్ళ దగ్గర.
ఏదో స్పార్క్ లాగా కనిపిస్తుంది, వీని దగ్గర ఏదో ఉందిరా ఫేస్ లానే కనిపిస్తూ ఉంటది. నా ఫేస్ లో ఏమైనా ఓ మీరు బిగ్ బాస్ కి వెళ్ళట్లేదు కాబట్టి నాకేం కనిపించదు అంటారేమో కదా. లేదు లేదు, జనరల్ గా బయట లైఫ్ లో కూడా అది అంటారు కదా ఆరా అని. ఎన్టీఆర్ గారు వస్తే అట్లా అనిపిస్తుంది, అండ్ సల్మాన్ ఖాన్ ఇట్లా నడిచొస్తుంటే అన్ని కెమెరాలు, ఎంత పెద్ద సెలబ్రిటీ ఉన్నా అన్ని కెమెరాలు అతని సైడ్ తిరుగుతాయి, అది ఆరా. సో అది కొడుతుంది కొంచెం. ఆ ఆరా నాకు కొట్టింది దమ్ము కంటే కూడా తనుజ దగ్గర కొట్టింది నాకు. తనుజ గారు అమ్మో, లోపలికి వెళ్తే ఇంకా ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పానండి, అకార్డింగ్లీ నేను వెళ్ళిపోతాను, నేను అంతే. అంతే, సిచ్యువేషన్ బేస్ వెళ్ళిపోవాలి, కానీ మనం ప్లాన్ చేసుకొని వెళ్తే అసలు మనం ఎవరు సార్ ప్లాన్ చేసేటోళ్ళం, అంతే ప్లాన్ చేసేటోళ్ళం. మార్నింగ్ లో వచ్చే దగ్గర నుంచి నైట్ పడుకునే మనం ఎంత చేయాలో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, మిగతా మొత్తం జనాల చేతులు ఉంది.